Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. చెప్పండి సార్, ఏమో మాట్లాడాలన్నారు. అరే అర్థమైంది సార్. కాపురాలో ఉంటాడు సారు. తేజ, మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడిని మాత్రం ఏదో కేసులో బుక్ చేసి టార్చర్ పెట్టండి. ఆ లేబర్ నా కొడుకుని అడ్రస్ లేకుండా చేయండి. ఓకే సార్, ఆ విషయాన్ని మర్చిపోండి. కానీ ఈ విషయం మా కూతురికి తెలియకుండా చూడండి. నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి అది. రేయ్ వా సారు, పొద్దున్న లేస్తే మొఖాలు చూసుకునేటోళ్ళం సార్. మన మధ్యలో ఇవన్నీ ఎందుకు సార్? అరే మీరు గిట్లాంటారేంది సారు? తమ్ముడే ప్యాకెటే దేని లెక్క దాందే. ఇగో తీసుకోరి. మీరు భలే మొహాట పెడుతున్నారు సార్. ఓకే సార్, ఓకే సార్, వస్తాను. ఇది కూడా తీసుకోరు సారు. నువ్వు కూడా తీసుకో. మీరు అయిన తర్వాత ఇదంతా నాదే సారు, మీరైతే తీసుకోరి. సరే సార్, ఉంటా సార్. చెప్పురా విక్కీ. ఎంతసేపు రా? అయిపోయిందిరా, తీసుకుంటున్నా. తొందర వెయిటింగ్ ఇక్కడ. నిన్ను ఇప్పుడు ఎక్కడికి పోతావురా? అసలు ఎవరు మీరు? నన్ను చెప్పాలనుకున్నారు? చెప్పండి రా. బాబా అన్నారా బాడకు? ఏంద్రా, గుర్తొచ్చిందా? ఉచ్చబడిందా? బాణం పోతుందని భయం అవుతుందా? పారిపోదామన్న ఆలోచన వస్తుందా? పారిపో. నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకుంటా పారిపో. నువ్వు కళ్ళు జల్లినాయి, నీకిదే ఆఖరి. సంపుడు ఖాయం, సచ్చుడు ఖాయం. అటాకా? అవును సార్. ఇంతకుముందు వాళ్ళని ఎప్పుడన్నా చూసావా? చూలేదు సార్. కానీ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాంటిది నువ్వెవరో తెలియకుండానే నీ మీద అటాకా? ఏమో సార్, నాకు తెలియదు. వేటకు మరిగిన పులి మాటయ్యక మానదు, మళ్ళీ వేటాడక మరువదు. వాడెవడో నిన్ను మర్డర్ అటాక్ చేయబోతుంటే నువ్వు తప్పించుకొని వచ్చావు. ఇప్పుడు బానే ఉంది. రేపు మళ్ళీ వాడు నిన్ను చంపేయడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? ఏమో సార్. దీన్ని బట్టి చూస్తే వాళ్ళకు కావాల్సిందేదో నీ దగ్గరుంది, అది నువ్వు నా దగ్గర దాస్తున్నావు. అదేం లేదు సార్. సరే వెళ్ళు, ఒకసారి ఇది చూడు. గుర్తుపట్టావా? వీడి మర్డర్ కూడా సేమ్ నీ ఫ్రెండ్ లాగానే చంపి చెట్టుకు వేలాడదీసి కోసేశాడు. సార్ సార్ సార్, మీ దగ్గర ఒక విషయం దాచాను సార్. నాకు తెలుసు డానీ,
అసలు ఏం జరిగింది చెప్పు. మీరే నన్ను కాపాడాలి సార్, మీకు దండం పెడతాను సార్. చేస్తే చేసిండ్రు కానీ ఈ పైశాచిక పనులు ఇంద్రపై మీకు. సరే ముందు కూర్చో. సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయం సార్. ఎలాగైనా మమ్మల్ని మీరే కాపాడాలి సార్. ఏంట్రా కాపాడేది? మీలాంటి చెత్తనా కొడుకుల్ని సంసారానికి పనికి రాకుండా చేయాలి. బాలు వదిలేవయ్యా, చిన్న విషయం. చిన్న విషయమా? అలా మాట్లాడతారేంటి సార్? ఒక ఆడపిల్ల జీవితం సార్ అది. తెలుసులేవయ్యా, నువ్వు వెళ్ళు. వాళ్ళు ఎక్కడుంటారు? తెలియదు సార్. మరి వాళ్ళను గుర్తుపట్టడం ఎలా? మీరు ఒక పని చేయండి. చెప్పండి సార్. సిటీ మొత్తం వాళ్ళకు కనబడేటట్టు తిరగండి మీరు. ఎందుకు సార్? ఒరే తమ్ముడు, చెప్పింది చేయండి రా. హలో, ఏమైందిరా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నీకు విషయం చెప్పాలరా. చెప్పరా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా. ఏమైందిరా? మన ప్లేస్కి రా. ఏమైందిరా? ఏమైందిరా? ఈరోజు ఏం జరిగింది చెప్పరా? ఈరోజు నా మీద అటాక్ జరిగింది. ఎవరా నువ్వు చెప్పేది ఏంటి? ఎవరా వాళ్ళు? చెప్పాలనుకున్నాను. ఏంట్రా నువ్వు అనేది? అర్థమేంటి చెప్పు. ఆ రోజు నా కొడుకుని అనవసరంగా వదిలేశాను. కూల్రా, కొద్ది రోజులు మనం బయట ఒంటరిగా తిరగకపోతే మంచిది. డోంట్ వరీ రా. అటాక్ జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాను. భయపడకురా, ఆఫీసర్ ఇప్పుడు మనోడే. మనకు ఐడియా ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. రేపటి నుంచి మనం 3 రోజులు వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాలి. కొడుకులు దొరకాలి, నరికి పడేయాలరా. అన్న సౌందర్య వచ్చింది. హాయ్ గిరి. హాయ్ సూరి. సూరి, నిన్నే. ఏమైంది మీ అన్నకి? మౌన వ్రతమా? సూరి, ఏంటి మాట్లాడవా? అయితే నేను వెళ్ళిపోతున్నా. ఏమన్నావు? ఎందుకు? వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా. నువ్వన్నది నాకు అర్థం కాలేదు. అవును సౌందర్య, బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మన స్వార్థం కోసం మళ్ళీ అనాథం చేయటం నాకు ఇష్టం లేదు. అంటే ఈ పాటికే నీకు అర్థం కావాలి. నేను మళ్ళీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? గతమంతా ఓ జ్ఞాపకం లెక్క దాచుకుందాం. నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో. ఉంటా. ఏంట్రా ఇంత పొద్దున్న షాప్ ఓపెన్ చేసావు? ఏమైందిరా? ప్రశాంతంగా తాగి ఎన్ని రోజులు అయింది. కళ్ళు కూడా గుర్తుకొస్తున్నారా సాలెగాళ్ళు. ఎప్పుడేం చేస్తారోనని భయంతో చస్తున్నాను రా. నా కొడుకులు గుర్తుకొస్తే తాగింది దిగిపోతుంది, చంపేస్తారని భయమేస్తుందిరా. రేయ్, అంతా సిఐ చూసుకుంటారన్నాడు కదా, నువ్వేం భయపడకు. ముందా తాగు. వాళ్ళు మళ్ళీ మనల్ని అటాక్ చేస్తారంటావా? అలా ఏం జరగదు. ఎందుకు? నాకు తెలుసురా, మన ప్లాన్ వాళ్ళకి తెలిసిపోయింటది. ఊరు వదిలి పారిపోయింటారు. అంతే అంటావా? భయపడకురా, తాగు. వికీ, కొడుకులు
ఇప్పుడేం చేస్తారా? ఏరా నన్ను చూసి కూడా కత్తి పట్టుకున్నావు. పడేరా. మిమ్మల్ని అందరినీ ఎక్కడో చూసినట్టుగానే ఉందిరా. నువ్వు చెప్పరాకుంటోడా? చెప్పరా. రాజీవ్ కాలనీలో చాయ్ బండి దగ్గర సార్. రైట్. నీ పేరు సూరి కదా? అవును సార్. అదే లెక్క. బాలు, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. నేను ఇద్దరి కోసం వెతుకుతున్నా. ఆ ఇద్దరూ ఒక్కడే. అది వీడే. బా సిఐ ఫోను. తేజ చెప్పు. మీకు గుడ్ న్యూస్. ఆ సూరిగాడు దొరికేశాడు. అయితే లేట్ ఎందుకు? వాడిని ఏదో కేసులో బుక్ చేయండి. ఏదో కేసులో ఎందుకు సార్? వీడి బ్యాచ్ అంతా లైఫ్ లాంగ్ జైల్లో పెట్టే బాధ్యత నాది. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ. ఇటీవా నేను మాట్లాడతా. హలో సారు, ఎఫ్ఐఆర్ గిట్లా బుక్ చేయలే కదా? ఆ కొడుకులను ఇప్పుడే కోర్టుకు తీసుకపోరు సారు. ఓకే ఓకే. మీ స్టైల్లో 2-3 రోజులు భర్త పూజ చేయి. అది నేను చూసుకుంటాను కానీ మళ్ళీ నా కోడలు గిట్లా గుర్తుకొస్తే ఉచ్చవడాలి నా కొడుక్కి ఉచ్చా. నా సంగతి మీ బావని చూసుకోమని చెప్పు. మీ పని మీద మీరు ఉండుర్రి, ఆ పని నేను చూసుకుంటా కదా. రేపు సాయంత్రం వచ్చి కలుస్తా కదా. రైట్ బాలరాజు. ఉంటా సారు, మంచిది. బాలు, ఈ నా కొడుకుల్ని తీసుకెళ్ళు. నడురా, నడు. పదరా, పదండ్రా. ఇంకేంటి డానీ, హ్యాపీయా? ఓకే సార్. మీ ప్రాబ్లం సాల్వ్ కదా? థ్యాంక్ యూ. చలో లెట్స్ ఎంజాయ్. చేశాను సార్. చంపేస్తాను. సార్, పోరగాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. వాళ్ళను కొట్టడం ఆపి కోర్టుకు పంపించండి సార్. ఏం బాలు, జాలి చూపిస్తున్నావా? గొంపదీసి వాళ్ళు నీకు కావలసిన వాళ్ళ ఏంటి? అదేం లేదు సార్. లేకపోతే నాకు తెలియకుండా వాళ్ళ దగ్గర ఏమైనా పుచ్చుకున్నావా ఏంటి? అట్లాంటిదేం లేదు సార్, మామూలుగానే అన్నాను. మరి నీకేందయ్యా? వాళ్ళు క్రిమినల్స్, కొడితే తప్పేంటి? సార్, వాళ్ళు చంపింది లోఫర్ గాళ్లను, రేపిస్ట్లను. వాదిస్తున్నావేంటి బాలు? సారీ సార్. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే సార్. అర్థమైందా? ఫీల్ అయ్యావా? నువ్వు ఫీల్ అయ్యావు బాలు. నీ మొహం చూస్తుంటేనే నాకు తెలిసిపోతుంది. అదేం లేదు సార్. అయితే అయ్యావు కానీ మందుబాయ్. నమస్తే సార్. రండి రండి డానీ. ఇదిగోండి సార్ మీ బ్యాలెన్స్ అమౌంట్. ఇంకేంటి విశేషాలు? సార్ వాళ్ళు లోపలే ఉన్నారు. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. చూస్తారా? లేదు సార్, వాళ్ళతో మాకేమైనా. డోంట్ వరీ, మర్డర్ కేసు కదా, ఆల్మోస్ట్ 14 years లోపలే ఉంటారు. ఏం టెన్షన్ లేదు మీకు. మాకెందుకో భయం ఉంది సార్. మరేం చేద్దాం వాళ్ళను? వాళ్ళని చంపేసేయండి సార్. అవును సార్, మీకు ఎంత కావాలనే ఇస్తాం, వాళ్ళని మాత్రం బతకనివ్వకండి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా చెత్తనా కొడుకల్లారా? మీరు చేసిన వెధవ పని చాలక వాళ్ళని కూడా చంపమంటారా? చంపాల్సింది వాళ్ళని కాదురా, నీకే చెప్తుందా? లేదు సార్, వీళ్ళని కూడా బొక్కలో తోయండి సార్. ఈ నా కొడుకులు డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. బాలు,
చంపేద్దాం. సార్ బాలు సార్ ప్రస్తుతానికి 2 లక్షలు. సార్ సిఎస్ఆర్ ఎక్కడ? సార్కి రాత్రి మందు ఎక్కువైంది, ఇంకా పడుకోనే ఉన్నాడు. వీళ్ళ సంగతి నాకు అప్పచెప్పాడు. ఇంకా చూస్తారేంటి సార్? షూట్ చేసి పడేసాను నా కొడుకుల్ని. గన్ను సిఐ దగ్గరే ఉండిపోయిందమ్మా. మరి ఇప్పుడు ఎలా సార్? వెళ్ళి కోటి సెంటర్లో కొనుక్కరమ్మంటావా? అలా మాట్లాడతారేంటి సార్? వాళ్ళని ఏదో ఒకటి చేయండి సార్. టెన్షన్ పెట్టకండి సార్ ప్లీజ్. చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. గన్ని వంటి సార్, మేమే చంపేస్తాం. అరే హౌలే, మనిషిని చంపాలంటే గన్నే కావాలన్నారా? అగో ఆ కట్టె తీసుకపోయి నెత్తి వలకు కొట్టు, చచ్చూరుకుంటాడు గంతే. సార్ వాడు కట్లిప్పుకున్నాడు సార్. అసలు కట్టేస్తే కదరా విప్పుకోవడానికి. ఏంటి చూస్తున్నావు? కిందెళ్ళి వాళ్ళ పని చూడు. ఏంటి బాలు, నువ్వు కామెడీలు చేస్తున్నావా? నువ్వు బాగా బలిసి కొట్టుకుంటున్నావురా. నేను చేసేది కామెడీ కాదు, సీరియస్. అంటే నన్ను చంపుతావా? డౌటా? షూట్ చేస్తావా? ఇది చెయ్ చెయ్, షూట్ చెయ్. ఇదే మీకు ఆఖరి రోజు. చివరి కోరుకుంటే చెప్పండిరా, తీరుస్తా. 1 గంట ఇడిచిపెట్టండి సార్. ఏంట్రా? మిగిలిన 2 కూడా చంపి మేమే మీకు సరెండర్ అయిపోతాం సార్. ఆ ఊపులి కథ చెప్తున్నావురా నాకు? అయినా వాళ్ళంటే ఎందుకురా మీకంత కసి? కసి కాదు సార్, పగ. మా మల్లి బతుకును పాడు చేసిన లంజ కొడుకులను చంపేదాకా సల్లారని పగ సార్. రేప్ చేస్తే చంపేస్తారా? మీరు జనాలను ఇష్టం ఉన్నట్టు చెప్పుకుంటూ పోతే పోలీసులకు మేమున్నది ఎందుకు? ఎందుకో మీకు తెలియదా సార్? ఎవ్వడెంత పెద్ద తప్పు చేసినా తెల్లారి మళ్ళా గల్లెగరేసుకుని తిరగని కారణం ఇవ్వాలి సార్. మేమా? పచ్చ నోట్లకు అమ్ముడు పోయి పోలీస్ వ్యవస్థకే భ్రష్టు పట్టించిండ్రు. బురదల బొర్రే పందించేసిండ్రు. ఆవు గడ్డే తింటది సార్, కానీ మంచి పాలిస్తుంది సార్. మీరు పాముల సొంటోలు సార్. పాలు పోసి పెంచినా విషమే గక్కుతారు సార్. మీ దగ్గర బలిష్ణోనికి ఒక న్యాయం, బక్కోనికి ఒక న్యాయం. పైసలిస్తే చాలు ఎంత నీచానికైనా దిగజారుతారు సార్. మీ ఇంట్లో ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే తెలిసేది మా పోలీసులంటే ఏందో. అది తెలుసు సార్. 5 మంది మానభంగం చేసిన అమ్మాయి స్టేషన్కి వచ్చి న్యాయం చెయ్యండి అయ్యా అని వస్తే ఎవరు ఎప్పుడని అడగాల్సింది పోయి ఎంతమంది చేసిండ్రు, ఎన్నిసార్లు చేసిండ్రు, ముద్దులు పెట్టిండ్రా, ఎక్కడ కొరికిండ్రు, ఎక్కడ గాల్చిండ్రు, బట్టలిప్పిండ్రా, జాకెట్ ఇచ్చిండ్రా అని మీరు మదమెక్కిన ప్రశ్నలేస్తుంటే సూదులతో గుచ్చి గుచ్చి చంపినట్టుంటది సార్. 5 కాదు సార్, ఒకేసారి 100 మంది జరిచినట్టుంటది సార్. మన కవులు ఆడదాన్ని పూలతోటి, రెమ్మలతోటి, సీతాకోకలతోటి చాలా సున్నితంగా పోల్చారు సార్. పెండ్లైనాక 4 గోడల మధ్య మొగనికి చూంచుకునే సిగ్గులు దాచుకొని తిరుగుతుంటారు సార్. అలాంటి ఆడపిల్లల్ని ఇంత పైశాచికంగా బరి తెగించి బలవంతంగా కొడుతూ తిడుతూ మృగాల్లా తెగబడి మానభంగాలు చేస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నారు సార్. ఎక్కడ పరువు పోతుందోనని పోలీస్ స్టేషన్ మెట్లెక్కే ధైర్యం లేక, కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేక ఇంత విషయం దాగి చస్తూరు గాని మీ దగ్గరికే తోస్తలేరు సార్. రే సూరి,
మా డిపార్ట్మెంట్లో ఎవరో కొందరు అలా చేశారని అందర్నీ అలా అనడం కరెక్ట్ కాదు. అవును సార్, కొందరే అట్లా చేస్తుర్రు, మరి మిగిలిన ఏం చేస్తుర్రు సార్? ఎవరి తప్పొప్పులు చూడకుండా పైసల కమ్ముడు పోతుండ్రు సార్. కేసు పెట్టిన దగ్గర ఇంత తీసుకుంటారు, విచారిస్తామని పిలిచి అవతలం దగ్గర ఇంత తీసుకుంటారు. ఇంక వాడు మీ కులపోడైతేనో రాజకీయ అండున్నోడైతేనో చెప్పాల్సిన అవసరమే లేదు సార్. మా సొంటోళ్ళకి ఈ సమాజంలో న్యాయం జరగదు సార్. మీ బాధను నేను అర్థం చేసుకుంటాను, కానీ మీరు చేస్తున్న పని చట్టం దృష్టిలో నేరం. నువ్వు పోలీసులను కోర్టులను నిందిస్తున్నావు. అదే పోలీసులు అదే కోర్టులు ఇలాంటి కేసులో పట్టుబడ్డ వాళ్లను చాలా మందిని శిక్షించిండ్రు. శిక్షించిండ్రా? ఎవరిని శిక్షించిండ్రు సార్? ఎట్లా శిక్షించిండ్రు? దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ అభయ కేసుల్ని మొదలుకొని ఎన్నో అత్యాచారాలు జరిగినా, తప్పు చేసిన దొరికినా ఆ లంజ కొడుకుల్ని ఏం చేసిండ్రు మీరు? ప్రపంచమంతా ఒకటై వాళ్ళను ఉరిదీయాలని సమ్మెలు, బందులు, రాస్తారోకలు చేస్తే మీరు ఏం చేసిండ్రు? జైల్లో పెట్టి ఒళ్ళలవకుండా 3 పూటల పందికొక్కల్ని మేపినట్టు మేపుతుండ్రు. ఇదేనా సార్ శిక్షించడం అంటే? మరేం చేస్తే బాగుంటుందంటావు? రేప్ కేసులలో దొరికిన కొడుకులు తప్పు చేసిండ్రని నిరూపించబడ్డ మరుక్షణమే బట్టలుడదీసి రోడ్ల మీద కుక్కల్ని కొట్టినట్టు కొట్టుకుంటూ ఈడ్చుకపోతే, మీ తుపాకులకు పని చెప్తే మళ్ళీ ఇసడి పనులు జరుగుతాయా సార్? జరగాయి సార్. ఇంకే ఆడపిల్లని కన్నెత్తి చూడాలంటే ఉత్సాహపడుతుంది కొడుకులకు. మాలాంటి సామాన్యులకు చట్టాన్ని చేతిలోకి తీసుకునే పని తప్పుతుంది సార్. సరే సార్, మేం చేసింది తప్పే, ఒప్పుకుంటాం, లొంగిపోతాం, మమ్మల్ని ఉరిదీయండి, మాకు బాధేం లేదు. కానీ ఆ మిగతా ఇద్దరిని కూడా పట్టుకొని కోర్టుకు అప్పచెప్పి ఉరిదీస్తారా సార్? చెప్పండి. మీరు చెప్పరు, ఎందుకంటే అది మీ వల్ల కాదు, కానీ మా వల్ల అవుద్ది సార్. శిక్షిస్తుర్రట, శిక్షిస్తురు. కరెక్ట్, కరెక్ట్ రా సూరి, నువ్వే కరెక్ట్ రా. నా పాపరా, చిన్న పాపరా, ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? అది ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? స్కూలుకు పోయింది అనుకుంటున్నారా? కాదురా, అదిగో అక్కడ అక్కడ అక్కడుందిరా నా బంగారు కొండ. నాకు అందనంత ఎత్తులో ఆకాశంలో ఉందిరా, ఆకాశంలో ఉందిరా బంగారు కొండ. అది అక్కడ ఎందుకుందో అడగరేట్రా, ఎందుకు అక్కడికి వెళ్ళిందో అడగరేట్రా, అడగట్రా. అవునరా, చిన్న పిల్లరా అది, నా చిట్టి తల్లి, 6వ తరగతి పిల్లరా. స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఎత్తుకెళ్ళి 2 రోజుల తర్వాత అక్కడెక్కడో రక్తపు ముద్ద కనపడుతురా చిట్టి తల్లి. రై సూరి, మీరు చేస్తుందే కరెక్ట్రా. నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండి కూడా నా కూతురు కోసం ఏం చేయలేకపోయాన్రా. కానీ లంబడి కొడుకులను మీరు వదలొద్దు, వాళ్లను ముక్కలు ముక్కలుగా నరికాయ్. అది చూసి కామంతో కళ్ళు నెత్తికెక్కిన ముండా కొడుకులకు మగతనం చచ్చిపోవాలి. అవునరా సూరి, మిమ్మల్ని చూస్తుంటే ఆ సూర్యుడిని మింగిన అమావాస్యలా కనిపిస్తున్నారు, నిప్పును దాచిన నివుర్లా కనిపిస్తున్నారు. ఇక మీరాగద్దు, ఆ మిగిలిన ఇద్దరిని కత్తికో ఖండలా నరకండి. మరి ఆ పారిపోయినోడు సంగతి ఏంటి? వాణ్ణి కూడా వదలం సార్, మా మెయిన్ టార్గెట్ వాడు. కొడుకును ముక్కలు ముక్కలు నరుకుతాం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, వెళ్ళండి. సూరి సార్, ఇదుంచు, ఉపయోగపడుతుంది. వద్దు సార్, వాడు ఒక్క బుల్లెట్తో చావద్దు సార్. ఒక్కొక్క పోటు కడుపులో దింపుతా ఉంటే తలకెక్కిన మదం ఉచ్చలా కారాలి సార్. వాడి గుండెల్లో సూటిగా కత్తిని గుచ్చి రుబ్బురాయిలా తిప్పుతూ ఉంటే చేసిన తప్పులన్నీ గుర్తు రావాలి. ఆడపిల్లల ఉసురు నివురని తెలుసుకొని చావాలి.
వాణ్ణి కాల్చను, నరికే చంపుతా. వాడి మాంసాన్ని కాకులకు, గద్దలకు, కుక్కలకు పడేస్తా. వాణ్ణి చంపే కనిపిస్తా సార్. పట్టుకొని రావాన్ని. తప్పు చేసిండ్రా, తప్పు చేసిండ్రా. అన్నయేంద్ర నువ్వు బావరా? బావే మారో సాలేకో. ఇప్పుడు చూపించరా నీ మొగతాను. అని బట్టలు ఇప్పురా. నీ చేతుల బలైపోయిన ఆడోళ్ళందరూ మీ అమ్మసుంటే ఆడలు కాదా? నీ అరుపులు చెరసబడిన ప్రతి ఆడపిల్లకి వినపడాలా? ఉన్నాడ్రా. నిన్ను నా మనస్ఫూర్తిగా పొడిచి పొడిచి చంపాలనుకున్నారా? నాకు ఆ ఛాన్స్ లేకుంటే వేసినావు, అయినా వదిలేదు లేదు. హీరా కట్టీరా, హీరా చంపండి. హలో, ఓకే, మీరు ప్రొసీడ్ అవ్వండి, నేను వస్తాను. హలో బాయ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అందరు అలా ఉన్నారు? హ్యాపీయే కదా? మీరు చేసిన సాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ నెక్స్ట్ ఏంటి? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. ఏంటి, ఊరు విడిచి వెళ్ళిపోతారా? పోయి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నాం సార్. పిచ్చి సన్నాసి, ప్రపంచంలో ఎక్కడుందిరా ప్రశాంతత? ప్రశాంతంగా బ్రతకడానికి దునియా మొత్తం తిరిగి చూడు, ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందో. నేను అక్కడికే వచ్చి బతుకుతాను. దొరకదు. ఎలక చావు పిల్లితో ముడిపడింది, పిల్లి చావు కుక్కతో ముడిపడింది, దాని చావు ఇంకో దాంతో. కానీ మనం మనుషులం. ఒక మనిషి చావు మనిషితోనే అంటే ఎట్లా ఉంటుందిరా? ఒక ఆడపిల్ల చావు మొగాడి చేతిలోనే అంటూ చరిత్రలో చదివితే ఎట్లా ఉంటుందిరా? మనిషి మనుషులమంటూ సంబరపడిపోతున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? నేను మీ దగ్గరికి వచ్చే ముందు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, గుర్తుందా? అత్యాచారం. 2 ముసలాళ్ళకి ఒక్కతే ఆడపిల్ల, ఆ పిల్లే వాళ్లకు సర్వస్వం. 8 మంది ఒకేసారి మార్చి మార్చి కోసి కాల్చి మానభంగం చేశారు. చచ్చాక శవాన్ని కూడా ప్రశ్నించేవాడు లేడు, ఎదురించేవాడు లేడు. వాళ్ళని ఏం చేద్దామంటున్నా? అది మా సమస్య కాదుగా సార్.
నేను అదే అనుకున్నా. మీ ఇంటి ఆడపిల్లకు అన్యాయం జరిగితే పగ తీర్చుకున్నారు, చల్లారారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నారు. అక్కడ అదే సమస్య ఎదురవుతే ఏం చేస్తారు? చూడు తమ్ముడు, చెప్పానుగా, ఈ సమాజం మొత్తం సర్వనాశనం అయిపోయింది. సభ్య సమాజంలో మనం బతుకుతున్నాం కదా, ఇది కూడా మన సమస్య అని ఎందుకు అనుకోకూడదు? ఈ మల్లికో ఈరోజు ఓ చెల్లికో జరిగిన దాని గురించి కాదు నేనంటున్నది. ఇలాంటి కేసులు దేశంలో రోజుకు లెక్కలేనన్ని జరుగుతున్నాయి, జరుగుతాయి. అందుకే ఈ నిర్ణయం. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ లేదు, నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే కామాతురానాం నా భయం నా లజ్జ కదా. కైసా ఫిర్? భయం కలిగించాలి. ఆడవాళ్లపై పైశాచికత్వం ప్రదర్శించే వాళ్లలో వణుకు పుట్టించాలి. ఆడదాన్ని చూస్తే అమ్మతనం గుర్తొచ్చేలా చేయాలి. ఎలా సార్? నేను మిమ్మల్ని నా సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం లేదు. నేను మిమ్మల్ని ఎలాంటి దుర్మార్గపు చర్యలకు ఊసిగొల్పడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లను కటకటాల్లోకి కాదు, కాలగర్భంలో కలిపేద్దామంటున్నా. పచ్చగా ఊహించుకునే ఆడవాళ్ల బతుకులను ఎల్లలు దాటి ఎగరనిద్దామంటున్నా. నేను డిపార్ట్మెంట్లో ఉండి ఇలా మాట్లాడడం 100కు 100% తప్పని నాకు తెలుసు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. మీ పర్సనల్ లైఫ్ కోసం కాదు, ఈ ఆపరేషన్ కోసం. నేను మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, చివరికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నేను మిమ్మల్ని బలవంత పెట్టను. మీ నిర్ణయం, మీ ఇష్టం. టైం ఎంత అయింది సార్? 6 అవుతోంది. దేనికి? కత్తులు నూరే కొట్టు మూసేస్తారు సార్. వస్తాం సార్.